వాళ్ళ యొక్క కాన్స్టిట్యున్సీలు మాత్రమే అభివృద్ధి జరిగాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే పూర్తిగా కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అభివృద్ధిలో భాగం కావాలి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలను కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ప్రజలు ఎటువైపు నిర్ణయం తీసుకున్నారనేది మరికొద్ది సేపట్లోనే తేటతెల్లం అయితే కానటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 10-11 గంటలకల్లా మొదటి 2-3 రౌండ్లు పూర్తయిపోతాయి కాబట్టి సో దాదాపుగా మొదట షేక్పేట సంబంధించినటువంటి పోలింగ్ స్టేషన్లు 70 ఉన్నాయి. సో ఒక షేక్పేట డివిజన్ సంబంధించి 70,000 మంది ఓటు హక్కు వినియోగించుకుని అక్కడ సంబంధించి చూసుకుంటే సో దాదాపుగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా దాదాపుగా మైనారిటీ ఓట్లు, ఎందుకంటే షేక్పేటకి సంబంధించి మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. సో దానికి సంబంధించినటువంటి ఫ్యాక్టర్ అక్కడ మొదట తెలుస్తూ ఉంది. సో ఒకవైపు షేక్పేటలో సంబంధించి డిసైడ్ అయిపోతే ఇంకా రహమత్ నగర్ కావచ్చు, యూసుఫ్ గూడ కావచ్చు, ఎర్రగడ్డ కావచ్చు, ఈ యొక్క బోరబండ కావచ్చు, ఈ ప్రాంతాల్లో అత్యధికంగా ఎక్కడైతే నమోదయ్యాయో అవన్నీ కూడా అదే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో షేక్పేట డివిజన్లో ఎవరైతే పట్టు సాధిస్తారో అదే కీలకం కానుంది. సో మొదటి రౌండ్లోనే మనకు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్ అందరూ కూడా. ఎందుకంటే పోలింగ్ సరళి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఏదైనా కూడా గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ముఖ్యంగా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మిగతా సరళి మాత్రం మొదటి 2-3 రౌండ్లను తెలిసిపోతూ ఉంటుంది. సో మధ్యాహ్నం 12-1 గంటకల్లా పూర్తిగా కూడా ఫలితం వెలువడే అవకాశం ఉంది. సో దాదాపుగా మనం 2-3 రౌండ్లు అయ్యేసరికి ఈ సరళిని కూడా పసిగట్టవచ్చు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే గెలుపు మాదే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ నడిచింది. ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ కావచ్చు, ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, ఇవన్నీ హంబక్క అని చెప్పేసి అటు బీహార్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మాకే ఓటు పడిందని చెప్పి అంచనా వేస్తా ఉన్నారు. అలాగే కాంగ్రెస్ కూడా అదే చెప్తా ఉంది. సో ధీమా ఎగ్జిట్ పోల్స్ తర్వాత కాంగ్రెస్ ఒక ధీమా పెరిగింది. సో గెలుపు మాదే అని చెప్పేసి పక్కాగా మంత్రులు చెప్తా ఉన్నారు, పిసిసి అధ్యక్షుడు చెప్తా ఉన్నాడు. నవీన్ యాదవ్ కూడా చివరిగా ఇక్కడ చేరుకున్నారు. మొదట మాగంటి సునీత చేరుకుంది, లంకల దీపక్ రెడ్డి చేరుకున్నారు. సో చివరిగా రిలాక్స్గా నవీన్ యాదవ్ చాలా స్పష్టంగా గెలుపు ధీమా మొహంలో కనిపిస్తూ ఉంది. తను రిలాక్స్గా సో కౌంటింగ్ సెంటర్ వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా అయితే మైనారిటీ ఓట్లు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, ఎక్కడెక్కడైతే పెరిగాయో ఆ సరళిని బట్టేసి అంచనాకి వచ్చారు. సో దాదాపుగా గత సంవత్సరం కన్నా 1% పెరిగినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ 1% ఓట్లు పెరిగినప్పటికీ మైనారిటీ ఓట్లే గెలుపు మీద పట్టు కాబట్టి సో డెఫినెట్గా కాంగ్రెస్కే పడ్డాయని చెప్పేసి కూడా వీళ్ళంతా అంచనా పెడతాను. అలాగే పోలింగ్ స్టేషన్ దగ్గర మనం చూసుకున్నట్లయితే మాక్ వైలేషన్స్ కూడా ఈసారి గతంలో కన్నా జరిగాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంఖ్య కూడా పెరిగింది విషయం. ముఖ్యంగా గతంలో చూసినట్లయితే 56 పోలింగ్ స్టేషన్కి సంబంధించినటువంటి క్రిటికల్గా ఉన్నాయి, కానీ ఈసారి 226 పైగా కూడా క్రిటికల్ స్టేషన్స్ ఉన్నాయి. సో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ యొక్క ఎలక్షన్ కోడ్కి సంబంధించి కావచ్చు 144 సెక్షన్ ఉంటుంది కాబట్టి ఏర్పాట్లన్నీ పటిష్టంగా ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కావచ్చు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి సంబంధించి దాదాపు కిలోమీటర్ దూరం ఎవరు కూడా గుమ్మికూడదని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆ పోలీస్ బందోబస్తు దాదాపుగా 600 మంది పోలీసులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ పికెట్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో కన్నా కేసులు అత్యధికంగా నమోదయ్యాయి, ఉప ఎన్నికైనప్పటికీ అత్యధికంగా మనీ కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కాబట్టి సో గొడవల సంఖ్య కూడా అడపాదడప జరిగే అవకాశం ఉంటుందని చెప్పిన బాధ్యతలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా పటిష్టంగా భద్రతా చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రశాంతంగా కౌంటింగ్ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో మాక్సిమం మొదటి ఈవీఎం కూడా లెక్కించే పరిస్థితి లోపల జరుగుతూ ఉన్నట్టు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. వెల్ కమ్ బ్యాక్ టు యూ ఫర్ మోర్ అప్డేట్స్ కాసేపట్లో. సో మీరు చెప్పినట్టుగా ఇది నవీన్ యాదవ్